సమస్య రాజంపేటలో ప్రతి ఒక్కరూ ఆలోచించే సమస్య ఏది తమ్ముళ్ళు గెస్ చేయండి మీరే ఏది 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 తెలుసు అంటే చేలిపైకి ఎత్తండి ముఖ్యమైన సమస్య ఏ సమస్య గట్టిగా మీరే చెప్పండి చెప్తాను ఆన్సర్ చేస్తాను జిల్లా సమస్య అవునా తమ్ముళ్ళు అవునా ఆడబిడ్డలు అవునంటే జైలుపైకి ఎత్తండి మీరందరూ బాధపడుతున్నారా అన్యాయం జరిగిందా లేదా జరిగిందా లేదా జరగడానికి పాపాల పెద్దిరెడ్డి కారణం అవునా కాదా మీకు జిల్లా కావాలనా లేదా న్యాయం కావాలనా లేదా కావాలనా కావాలి ఇంట్లో పడుకోండి ఒకటే చెప్తున్నా ఈ జిల్లా వాసి కిరణ్ కుమార్ రెడ్డి గారు నేను పక్క జిల్లా వాసిని ఇప్పుడు ఈరోజు మీరు చూస్తే అన్నమయ్య జిల్లా కిరణ్ కుమార్ రెడ్డి అదే మారిగా బాలసుబ్రహ్మణ్యం కొన్నారు వాళ్ళిద్దరిని పార్లమెంట్లో అసెంబ్లీలో గెలిపించండి మళ్ళీ జిల్లాలన్నీ కూడా మీకు జరిగిన అన్యాయాన్ని సమీక్షించి ఎవరికి అన్యాయం జరగకుండా ఒక పక్క రాజంపేట కేంద్రంగా జిల్లా కావాలి ఇప్పుడు ఇచ్చిన రాయి చోటి అన్యాయం జరగకుండా చూడాలి మదనపల్లి అక్కడ ప్రజల అభీష్టం ఏ విధంగా చేయాలో చేసి ముగ్గురికి న్యాయం చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా సిద్ధమా తమ్ముళ్ళు మీకు జిల్లా కావాలి ఇప్పుడు మీరు అభ్యర్థులు గెలిపిస్తామంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి గెలిపిస్తామని ఎప్పుడు కూడా ప్రజాభిప్రాయం ప్రకారం పరిపాలన జరగాలి అధికారం ఉందని అధికార మదంతో ఇష్టానుసారంగా రాజకీయం చేస్తే ఇదే జరుగుతుంది అదే ప్రజా తిరుగుబాటు ఆ తిరుగుబాటు నేను చాలా స్పష్టంగా ఈ రాజంపేటలో చూస్తున్నా ఇది చూసిన తర్వాత అనిపిస్తా ఉంది రాయలసీమలో తిరుగుబాటు ప్రారంభమైంది అన్ని సీట్లు మనమే గెలుస్తున్నాం డ్రామా కంపెనీ మూసేయబడుతుంది జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోతాడు 2014లో శవ రాజకీయం చేసిన అవునా కాదా 2019లో బాబాయిని గొడ్డలతో చంపి రాజకీయం చేసిన అవునా కాదా అని అడుగుతున్నా తమలో నేను అడుగుతున్నా హూ కిల్డ్ బాబాయ్ హూ కిల్డ్ బాబాయ్ హూ కిల్డ్ బాబాయ్ తెలిస్తే చేలిపైకి ఎత్తండి జగన్మోహన్ రెడ్డి తెలియదంట దేవుడికే తెలుసంట జగన్మోహన్ రెడ్డి చెవిలో చెప్పండి గట్టిగా మీరంతా గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి జగన్మోహన్ రెడ్డి నాటకాలు ఆపమని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి ఎందుకంటే తమ్ముళ్ళు బాధేస్తుంది ఏదైనా మాట్లాడితే విశ్వసనీయత ఉండాలి పోయిన ఎలక్షన్లో కోడి కత్తి డ్రామా ఇప్పుడు మళ్ళా ఎలక్షన్లో గులకరాయి ఆ గులకరాయి మేమే వేయించామంట రోజు రోజుకు గాయం పెద్దదవుతా ఉంది మానడం లేదు అది దానికి ట్రీట్మెంట్ మీరు ఇవ్వాలి ఆ ట్రీట్మెంటే రేపు 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో చిత్తుగా ఓడించాల్సిన బాధ్యత మీ పైన ఉందని మిమ్మల్ని కోరుతున్నా ఇక్కడ జిల్లా కేంద్రం వస్తే మెడికల్ కాలేజ్ వస్తుంది ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి జిల్లా కేంద్రం చేసి రాజంపేటని ఒక మంచి నగరంగా తయారు చేసి అభివృద్ధి చేసే బాధ్యత
మెడికల్ కాలేజ్ కూడా ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నాం. ఇది కాకుండా తమిళలో ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక 4-5 సమస్యలు చెప్పారు. ఈరోజు ఇక్కడికి వచ్చి అన్నమయ్య ప్రాజెక్టు, పింఛా ప్రాజెక్టులు పూర్తి చేయడం, అక్కడుండే బాధితులకు అందరికీ న్యాయం చేయడం, మాచుపల్లి బ్రిడ్జిని పూర్తి చేయడం, ఓబిలి టంగుటూరు హై లెవెల్ బ్రిడ్జిని ఏర్పాటు చేయడం, జర్రికోన ప్రాజెక్టు నుంచి సుండిపల్లి మండలానికి త్రాగునీరు సాగునీరు ఇవ్వడం, గాలేరు నగిరి కాలువల్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. గాలేరు నగిరి కాలువ పూర్తయితే కృష్ణా జలాలు ఇక్కడికి వస్తాయి. అది చేసే బాధ్యత మాదని మీ అందరికీ కోరుకుంటున్నా. ఆ రోజు కూడా మీరు చూస్తే విభజన తర్వాత ఒంటిమిట్టని అభివృద్ధి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక బ్రహ్మాండంగా రామాలయాన్ని అభివృద్ధి చేసి తిరుపతి అడాప్ట్ చేసుకుని తిరుపతి తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో అన్ని విధాల అభివృద్ధి చేశాం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఈరోజు మీ ఉత్సాహం చూశాను, మీ అభిమానం చూశాం. మేము సూపర్ 6తో మీ ముందుకు వస్తున్నాం. ఒకటి యువతకు యువగళం కింద ముందుకు వస్తున్నాం. మా ఆడబిడ్డలకి మహాశక్తి కింద ప్రతి ఆడబిడ్డకి ఆడబిడ్డ నిధి 1500 రూపాయలు ఇస్తాం. అదే సమయంలో ఎంతమంది పిల్లలుంటే తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తాం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. ధరలు పెరిగాయి కాబట్టి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు 3 ఇచ్చి మా ఆడబిడ్డలను ఆదుకునే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా డాక్రా సంఘాలకి 10 లక్షల వరకు ఉచిత రుణాల్ని, అంటే వడ్డీ లేని రుణాలను ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇది కాకుండా రైతుల కోసమే కాకుండా పేదవాళ్ళందరికీ ఇంటి జాగాలు ఇస్తాం, ఇండ్లు కట్టిస్తాం. ఈరోజు జగన్ కట్టండి, గూళ్ళు కట్టాడు, ఊళ్ళు కాదు. తెలుగుదేశం టిట్కో ఇళ్లు కట్టాం. ఈరోజు హామీ ఇస్తున్నాం, ప్రతి ఒక్కరికి 2-3 సెంట్లు ఇంటి జాగా ఇచ్చి ఇళ్లు లేని ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం. ఇది కాకుండా పింఛన్లు అయితే 4,000 రూపాయలు ఇస్తాం. పింఛను ఏప్రిల్ నుంచే ప్రారంభిస్తాం. 3 నెలలు బకాయిలు కూడా జూలైలో ఇస్తారని మీ అందరికి హామీ ఇస్తూ వాళ్ళ ఇంటి దగ్గరనే పింఛను ఇస్తాం. 1వ తారీఖునే పింఛను ఇస్తాం. కొంతమంది కావాలని తెలుగుదేశంలో ఉన్నారని, ప్రతిపక్షాల్లో ఉన్నారని పింఛన్లు చేశారు. వాళ్ళందరికీ కూడా ఆటోమేటిక్ గా ఎవరైతే పింఛన్లు చేశారో వాళ్ళందరికీ ఇస్తామని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఇంకో పక్క మీ ఉత్సాహం చూశాను. నేను రాబోయే రోజుల్లో ఒకటే హామీ ఇచ్చాను.